మహానాడుకు సర్వం సిద్ధమైంది. పసుపు పండుగకు అటు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం ముస్తాబైంది. ప్రస్తుతం మనం మహానాడు ప్రతినిధుల సభ ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ఇప్పటికే ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తయ్యాయి. సభా వేదిక పైన ఎమ్మెల్యేలు మంత్రులు కూర్చునే విధంగా కూడా సభా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు మనం చూసిన ఇక్కడ ప్రతినిధుల మహాసభలో అటు దాదాపు 30,000 మంది హాజరయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రతినిధులకు సంబంధించి కింద దాదాపు 30,000కు సంబంధించి అటు ప్రాంగణంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సీఎం చంద్రబాబు 26వ తేదీ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా ఆయన 27వ తేదీ 28వ తేదీ జరగబోయేటువంటి ప్రతినిధుల మహాసభలో ఆయన పాల్గొంటారు. పలు అంశాలకు సంబంధించి అనేక తీర్మానాలు కూడా చేయబోతున్నారు. అటు జిల్లాకు సంబంధించినటువంటి మహానాడులో చేసినటువంటి తీర్మానాలతో పాటు అటు గ్రామ ప్రాంతాల్లో కూడా ఏదైతే తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారో వాటిపైన కూడా ఆ తీర్మానాలపై చర్చించి ప్రత్యేకించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా కొంత ఏదైతే వాటికి సంబంధించినటువంటి తీర్మానాలు కూడా చేయబోతున్నారు. ప్రధానంగా కడప జిల్లాకు ప్రత్యేకించి ఓ గొప్ప వరాన్ని అంటే గొప్ప వరాల జల్లులు కురిపించే అవకాశాలు లేకపోలేనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు ఏదైతే సీఎం చంద్రబాబు ఇక్కడ దాదాపు ప్రతినిధులతో భేటీ అయిన అనంతరం కూడా పలు అంశాలపై చర్చిస్తారు. మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా విజువల్స్లో దాదాపు 30 నుంచి 40,000 మంది కూర్చునే విధంగా ఏదైతే ప్లీనరీ అంటే ప్రతినిధుల మహాసభకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ ప్రతినిధుల మహాసభ 27, 28వ తేదీ ఆ తర్వాత 29వ తేదీ భారీ బహిరంగ సభకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కడప కమలాపురం నియోజకవర్గాలు పసుపు మయంగానే మారాయని చెప్పాలి. ఇప్పటికే ఏదైతే సీఎం చంద్రబాబుకు సంబంధించి ప్రధానంగా ఆయన ఎయిర్పోర్టుకు చేరుకున్న వెంటనే అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణం వద్దకు ఇక్కడికి చేరుకుంటారు. మహానాడు వేదిక వద్దకు చేరుకున్న అనంతరం కూడా ఆయన ఇక్కడే 3 రోజుల పాటు బస చేస్తారు. 3 రోజుల పాటు కూడా ఆయన ఇక్కడే ఇదే మహానాడు వేదికగా కూడా ఇక్కడ ప్రసంగిస్తారు. మనం చూడొచ్చు విచిత్ర వేషధారణలతో కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు పల్నాడు నుంచి ఎమ్మెల్యే ఎరపతినేని వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఇక్కడికి రావటం జరిగింది. అయితే సైకిల్ పైన ఇక్కడికి రావటం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా ఏదైతే లోకేష్కు కీలక బాధ్యతలను కూడా అప్పగిస్తారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే మరోవైపు నిత్యం ఇట్లా ఒక రకంగా ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక్క 2 నిమిషాలు మొత్తం మీద ఏదైతే సభా ప్రాంగణాన్ని నిత్యం ఏదైతే ప్రతినిధుల మహాసభకు సంబంధించి నిత్యం కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా సీఎంకు సంబంధించినటువంటి వ్యక్తిగత కార్యదర్శి కూడా గత 3 రోజులుగా కూడా ఇక్కడ మకాం వేశారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇక్కడికి వచ్చి ఆయన కూడా నేరుగా మంత్రులు కూడా ఏదైతే ఇప్పటికే మంత్రులు కొల్లు రవీంద్ర కావచ్చు, అదేవిధంగా సత్యప్రసాద్, గుమ్మడి సుధారాణి వీళ్ళంతా కూడా ఇక్కడ నిత్యం ఏర్పాట్లపై పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే డీజీపీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకించి ఆయన అణువణువు పరిశీలించారు. సీఎం పర్యటించే ప్రాంతాలన్నిటి కూడా పరిశీలించి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సభా ప్రాంగణం కావచ్చు, అదేవిధంగా ప్రతినిధుల మహాసభలో ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పటిష్టంగా ఏర్పాట్లు చేయాలి. ఏదైతే వర్షం వస్తే కూడా వర్షం తాకిని ఎదుర్కొనే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరింపజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రతినిధులు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి వారందరినీ కూడా లోనికి అనుమతిస్తారు. అదేవిధంగా 2 రోజుల క్రితమే ఇప్పటికే ఆక్టోపస్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది. ఆక్టోపస్ టీం ఇక్కడికి చేరుకుని ఇక్కడైతే ఏదైతే ప్రతినిధుల మహాసభ కావచ్చు, అదేవిధంగా ప్రతినిధులకు సంబంధించి ప్లీనరీ సమావేశాలు జరగబోయేటువంటి ప్రాంతాన్ని, అదేవిధంగా ఇటువైపుకు పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో కూడా భారీ బహిరంగ సభ అంటే ఒక రకంగా 5 లక్షల మంది వచ్చే విధంగా అంటే 5 లక్షల మంది వీక్షించే విధంగా కూడా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా పలు ప్రాంతాల నుంచి అంటే రాయలసీమతో పాటు అటు కర్నూలు, కడప, అనంతపురం జిల్లా, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం వంటి ప్రాంతాల నుంచి కూడా దాదాపు వేల సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో వారందరికీ కూడా ఎక్కడికక్కడికి రవాణా సౌకర్యాలతో పాటు అదేవిధంగా భోజన వసతి ఎక్కడికక్కడికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే కమిటీలు కూడా ఏర్పాటైనటువంటి పరిస్థితి. దాదాపు మహానాడుకు సంబంధించి
13 కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. 13 కమిటీలు కూడా ఈ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. రేపు ఉదయానికి పూర్తి స్థాయిలో ఈ సభా ప్రాంగణం కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు పసుపు మయంగానే మారిందని చెప్పాలి పబ్బాపురం నియోజకవర్గం. రకంగా అతిథులకు కూడా ఏదైతే షడ్రుచులతో కూడినటువంటి భోజనాలు ఏర్పాటు చేసేందుకు కూడా దాదాపు ఇక్కడ 6 టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే ప్రతినిధులు హాజరు కాబోతున్నారో ప్రతినిధులు అందరికీ కూడా ఇక్కడ ఫుడ్ కోర్ట్లు ఏర్పాటు చేశారు. వీఐపీలకు ఒక చోట, అదేవిధంగా హాజరయ్యేటువంటి 30 నుంచి 40 వేల మంది ప్రతినిధులకు కూడా ఇక్కడ ఫుడ్ కోర్ట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే రుచికరమైనటువంటి వంటలు అందియాలన్న ఉద్దేశంతో ఇప్పటికే కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి తండ్రి నిన్న ఏదైతే మహానాడులో పెట్టేటువంటి షడ్రుచులతో కూడినటువంటి భోజనాలు కూడా రుచి చూపించారు. అందులో ఏవి చేర్చాలి ఏవి చేర్చకూడదు అన్నటువంటి విషయం పైన కూడా మంత్రులతో ఇప్పటికే చర్చించారు. ఈరోజు ఉదయం ఏదైతే హోమ్ మినిస్టర్ అదేవిధంగా అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా ఇక్కడికి రానున్నారు. వీరిద్దరు కూడా పరిశీలించనున్నారు. అటు ఏదైతే మహానాడు ప్రాంగణానికి సంబంధించి మహానాడులో ప్రత్యేకించి ఇక్కడ మనం చూడొచ్చు స్టేజీ పైన ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రతినిధులంతా ఇటువైపు కూర్చుంటారు. ఏ అంశాలనైతే తీర్మానిస్తారో ప్రధానంగా ఆ అంశాలపైన కూడా ప్రత్యేకించి తీర్మానాలలో కూడా కొన్ని విషయాలు కడపకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలను కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సాగు జలాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా అటు కూలకుషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ఈ మహానాడు వేదికగా ఒకవైపు నారా లోకేష్ కూడా కీలక బాధ్యతలు అప్పగిస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ మహానాడు వేదికగా ఎన్నుకుంటారన్నటువంటి భావనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఏదైతే సభా ప్రాంగణం కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా కడప నగరం కూడా పసుపుమయంగానే మారింది. నిత్యం అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఏదైతే సీఎం 3 రోజుల పాటు ఇక్కడ ఉంటారు కాబట్టి పటిష్టమైన భద్రతా వ్యవస్థతో పాటు ఇప్పటికే ఆక్టోపస్ టీం కావచ్చు, ఎన్ఎస్జీ టీములు కూడా ఇక్కడికి రంగంలోకి దిగాయి. వారంతా కూడా నిత్యం పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అదేవిధంగా క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఏదైతే ప్రతినిధుల మహాసభకు 27, 28వ తేదీల్లో ప్రత్యేకించి సీఎం చంద్రబాబు అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ ఇద్దరు కూడా హాజరు కాబోతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా అటు ప్రత్యేకించి పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలోనే అటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బస చేయబోతున్నారు. అయితే బస చేయబోయేటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో రేపు పూర్తి ఉదయం నుంచి కూడా అటు ఈ మహానాడు ప్రాంగణం అంతా కూడా పోలీసుల చేతుల్లోకి మారే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డిఐజీ కూడా పలు సూచనలు చేశారు. వర్షాలు అంటే ఋతుపవనాలు ఉన్న నేపథ్యంలో కూడా వర్షాలు కురిస్తే ఒకవేళ ఏవైనా టెంట్లు గాలికి ఊడిపోయే పరిస్థితి నేపథ్యం, ఆ నేపథ్యంలో అటు ప్రతిష్టమైనటువంటి ఏదైతే పటిష్టంగా నిర్మాణాలు చేస్తున్నారు, నిర్మాణాలు వేలాది మంది కార్మికులు శ్రమించి ఓ రకంగా ఈ వేదికను తయారు చేస్తున్నారు కాబట్టి పటిష్టంగా దీన్ని నిర్మించాలి. అదేవిధంగా ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ప్రత్యేకమైన దృష్టి సారించాలని కూడా ఇప్పటికే డీజీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపు 10 మంది ఎస్పీలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీరంతా కూడా రేపు ఉదయం పోలీసులంతా కూడా ఇక్కడ ఏ రూట్లో సీఎం వస్తారు, ఏ రూట్లో అనేటువంటి పైన కూడా ట్రయల్లను నిర్వహిస్తారు. నిర్వహించిన అనంతరం కూడా అటు కడప నగరం కావచ్చు, కమలాపురం నియోజకవర్గం సంబంధించి ప్రత్యేకించి వేల సంఖ్యలో ఇక్కడ హాజరై ఏదైతే వచ్చే ప్రతినిధులకు తమ ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు కూడా కృషి చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మహానాడు విజయవంతం చేసేందుకు కూడా అటు పార్టీ శ్రేణులతో పాటు కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రత్యేకమైన దృష్టి సారించారు. వీరంతా కూడా కమిటీలుగా ఏర్పాటై ఒకరు వసతికి సంబంధించి, మరొకరు ఫుడ్ కోర్టు, ఇట్లా మీడియాకు సంబంధించి అంటే రకరకాల సాంస్కృతిక విభాగాలు కావచ్చు, ఇతరత్ర అంశాలపైన కూడా అటు కూలకుషంగా గత 3 రోజులుగా కూడా అటు సమావేశమై చర్చిస్తున్నారు. మంత్రులు కూడా ఇప్పటికే ఇక్కడ తిష్టవేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా గత 4 రోజులుగా కూడా ఇక్కడ మకాం వేశారు. ఈ ప్రాంతంలో అంతా కూడా ఆయన కలగదిరుగుతూ ప్రత్యేకించి ఏదైతే ఏర్పాట్లపైన కూడా ఆయన పర్యవేక్షించిన పరిస్థితి. అయితే ఓ రకంగా ప్రతినిధుల సభకు హాజరయ్యేటువంటి ప్రతినిధులు కూడా ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా విశాలమైనటువంటి విస్తీర్ణం, ఈ విస్తీర్ణంలో ఒక రకంగా మహానాడు నిర్వహించడంతో పాటు ఏదైతే మహానాడుకు తరలి వచ్చేటువంటి ప్రతినిధులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. కనీ విని ఎరుగని రీతిలో అంటే కడపలో ఒక రకంగా ఈ మహానాడు
నిర్వహించడం కూడా ఒక రకంగా అధికారులు కూడా అటు పటిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా ఇక్కడ మకాం వేసి పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా విజువల్స్లో ఇక్కడ ఏదైతే 3 రహదారులను ఏర్పాటు చేశారు. ఒకటి విఐపికి సంబంధించి అది సపరేట్గా ఉంది. ఆ తర్వాత ఫస్ట్ గేట్, సెకండ్ గేట్, థర్డ్ గేట్ ఇలా అంటే ఫస్ట్ సెకండ్ గేట్లలో ఏదైతే ప్రతినిధుల సభకు సంబంధించి ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఇక్కడ వీలుగా అంటే వారు నడుచుకుంటూ రావాలి. అక్కడ రోడ్డుకు ఆ భాగాన్నే ఏదైతే ప్రతినిధులు హాజరవుతారో వారంతా కూడా అక్కడ పార్కింగ్ చేసి ఆ తర్వాత నడుచుకుంటూ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ లోపలికి వెళ్తారు. అయితే లోపలికి వచ్చిన అనంతరం కూడా మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే కూడా ప్రతినిధులకు సంబంధించి ఇప్పటికే కడప నగరం కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా వారికి వసతికి సంబంధించినట్టు ఏర్పాట్లు చేశారు. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ మహానాడు ఒక రకంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నుల పండుగ సాగే రీతిలో అటు ఏదైతే జిల్లాకు సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇప్పటికే మకాం వేసిన మంత్రులు చురుగ్గా ఏర్పాట్లు కొనసాగుతున్నారు. రేపు ఉదయానికి అటు పూర్తి స్థాయిలో మహానాడు సభ పూర్తిగా సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అదితో కిషోర్, RTV, కడప నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.